ప్రతి మనిషిలో గాంధేయం గాంధేయం గాంధేయం, ప్రతి గళంలో గాంధేయం గాంధేయం గాంధేయం, ఎదలో మ్రోగింది గాంధేయనాదం, మదిలో నిండింది గాంధేయవాదం. గాంధీ అంటే వ్యక్తి కాదురా, గాంధీ అంటే శక్తిరా. భారతీయుల గుండె నిండిన దేశభక్తియే గాంధీరా. గాంధీ అంటే దేశభక్తిరా. ఆత్మ నిగ్రహం కలిగిన స్వరాజ్యవాది గాంధీరా, స్వరాజ్యవాది గాంధీరా. బాధ్యత తెలిసి వెలిగిన స్వధర్మశీలి గాంధీరా. స్వశక్తిని నమ్మిన స్వదేశీ గాంధీరా. అందరి మేలు కోరే సర్వోదయంరా. న్యాయం కై పోరాడే సత్యాగ్రహి మన గాంధీరా. గాంధీ అంటే వ్యక్తి కాదురా, గాంధీ అంటే శక్తిరా. భారతీయుల గుండె నిండిన దేశభక్తియే గాంధీరా. గాంధీ అంటే దేశభక్తిరా. మహాత్ముడే నమ్మిన పంచమహాసూత్రాలు, పంచమహాసూత్రాలు. భారత జాతికిచ్చిన దివ్య వేద మంత్రాలు. బాపు కలలు గన్న నవ్య భారతాన్ని సాకారం చేయడమే మన ధర్మం రా. భరత జాతి గర్వించే ప్రభావశీలి మన గాంధీరా. గాంధీ అంటే వ్యక్తి కాదురా, గాంధీ అంటే శక్తిరా. భారతీయుల గుండె నిండిన దేశభక్తియే గాంధీరా. గాంధీ అంటే దేశభక్తిరా. ప్రతి మనిషిలో గాంధేయం గాంధేయం గాంధేయం, ప్రతి గళంలో గాంధేయం గాంధేయం గాంధేయం. జై హో జై హో బాబు, జై హో జై హో జై హో బాబు, జై హో జై హో జై హో జై హో. वैष्णव जन तो तेने कहिए जे, पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे, पीड़ पराई जाने रे। पर दुखी उपकार करे तोए मन अभिमान ना
ఇవాళ పాల్గొందాస్ గారిని కాదని కూర్చున్న కూర్చోబెట్టి బహుశా ఇది మొదటిది ఆఖరి దేవాలని అనుకోరు. మా స్నేహం గాంధీగారు 60 అహింసావాదంతో ఎంతో భారతదేశాన్ని జయించారు, భారతదేశాన్ని మనకు మంచి తీసుకురాగలిగారు. అలాగే ఈ రోజున మధుకుమార్ గారు మంచి చేశారు. 500 పుస్తకాలు తీసుకొని ఇప్పుడున్న జనరేషన్కి ఇస్తే అదే విధంగా కాంపిటీషన్ కూడా ఆ రోజు ఇలాగే చేయడం జరిగింది. కొంతమంది ఉన్నారు కానీ అందరూ లేరు. సో వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి మా గోల్డెన్ జూబ్లీలో ఒక విధంగా పార్టిసిపేట్ చేయించిన అవకాశం కల్పించిన పాల్గొన ప్రత్యేక నేను మా స్టూడెంట్స్కి ఎప్పుడైనా చెప్పిన మాట చెప్పాలని ఒకటే చెప్తాను. మీరు దేశానికి సేవ చేయండి, ఎవరికి సేవ మీ కాళ్ళ మీద గుర్తించండి. ఎప్పుడైతే మీ సంపద అనేది మీరే సృష్టించుకుని ఇంకోటి మీద మీరు ఆధారపడలేదు, సొసైటీకి ఒక పద్ధతి ఉండదు కాబట్టి మీరు చేసినట్టు సరే ఇంకెవరు చేసినట్టు కాదు. దానికోసం బీ సెల్ఫ్ రిలయెంట్. గాంధీ గారిని తీసుకున్నటువంటి సింపుల్ బిగ్గెస్ట్ థింగ్ అంటే సెల్ఫ్ రిలయెంట్. ఏ విషయం అన్నా సరే అనవసరమైన దురాశపోవద్దు, కానీ ఏదున్నా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. అంటే విషయాలు ఉంటే కనుక ఉంచండి, మీ మనసుని ఓపెన్గా ఉంచి ఆలోచన చేసి తరగతి ఉంటే కనుక జీవితాన్ని ఇవే కాపాడతాయి. కాబట్టి రెండు తప్ప ఇంకేం అక్కర్లేదని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటాను. అది గాంధీ గారి దగ్గర తీసుకునే స్ఫూర్తి నా నమ్మకం. దీనికి పెద్దలందరూ కూడా ఎన్నో ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ చేశారు. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ కానీ, సిడార్ కానీ, గాంధీ సెంటర్ కానీ, వీరందరూ కూడా ఉదయరాజు సలహాలు చాలా ఉన్నారు. కాబట్టి నా జన్మకి ఏంటంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కాన్ఫిడెంట్ ఏదైనా చేసి వెళ్ళిపోవచ్చు. ఆర్ట్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటి పూర్తిగా నన్ను ముందుకు వెళ్తున్నాను. విమర్శనాత్మక కూడా సందర్భం ఒక ప్రత్యేకమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వగలిగితే ప్రత్యేకమైన స్నానాలు పెట్టుకోవాలి. వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఫంక్షన్ కోసం ఇంత బాగా అరేంజ్ చేసిన తర్వాత కేసీ రెడ్డి గారు దీనికి సన్మాన గ్రహీత కావడం అనేటువంటిది ప్రత్యేక సెలబ్రేషన్. ఏంటంటే ఒక 60 సంవత్సరాలు నిండిన ఫ్రెండ్షిప్, ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అనేటువంటిది అంత ఈజీగా లేదు. బారు అని చూసుకునే ఇద్దరు కూడా నాకు ఎన్నికమైన సలహాదారులు వారిద్దరు ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే జీవితంలో కావాల్సినటువంటి ఒక విషయాన్ని మనం కూడా నేర్చుకోవచ్చు అనేటువంటిది అది కూడా తీసుకొచ్చారు. దానికి మళ్ళీ వారిద్దరికి ప్రత్యేక పూజలు. కేసీ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాకుండా సలహాదారు, స్నేహితులు, మా ఫ్యామిలీ అందరికీ కావాల్సిన వ్యక్తి. సో ఈరోజు వారికి ప్రత్యేకంగా అంకితం ఇవ్వడం వారికి పెద్ద విజయం కాదు, కానీ మన వరకు మనకి ఇస్తున్నటువంటి ప్రత్యేక గౌరవం నా నమ్మకం. సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं